బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే చెత్త కుప్పలు కావచ్చు, వీటన్నిటి మీద ఫోకస్ పెడుతున్నారని చెప్పారు. అధికారులు ఆఫీసులకు పరిమితం అవుతూ ఏసీ రూమ్లో కూర్చోవడం కాదు, ఉదయాన్నే ఇక రోడ్ల మీదకి రావాలి, ఎప్పటికప్పుడు పరిశీలించాలి, సమీక్షలు నిర్వహించాలి అంటూ ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే 3 నెలలు అంటే 100 రోజుల టార్గెట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ 100 రోజుల టార్గెట్లో అంటే 3 నెలల పాటు 3 కార్పొరేషన్ల అభివృద్ధి పనులు చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా విలీనమైనటువంటి మున్సిపాలిటీలు, గ్రామాలకు మహర్దశ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మొదలైనటువంటి స్ట్రీట్ లైట్ కావచ్చు, నాలాల రిపేర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ 3 నెలల్లో కంప్లీట్ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళేందుకు, ఓట్లను మరి ప్రజల నుంచి వేయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి కసరత్తును చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అనేకమైనటువంటి నాలాల రిపేర్ జరుగుతుంది. కొన్ని చోట్ల బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, మరికొన్ని చోట్ల స్కైవాక్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకొన్ని చోట్ల ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జ్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ముసరంబాగ్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో నూతన బ్రిడ్జ్లు పూర్తి కాబోతున్నాయి మరికొద్ది రోజుల్లోనే. ఈ ఓవరాల్గా 100 రోజులు టార్గెట్ పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి ఇదే అంశం మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మాతో పాటు మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం అడిగే మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మూషం, ప్రధానంగా రోడ్లపై చెత్త కనిపిస్తే చర్యలు తప్పవంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి ఏం చేయాలనుకుంటున్నారు, ఎన్నికలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? విషయంలో మనము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలను మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా అన్ని ఎలక్షన్స్ లో కూడా మా యొక్క ప్రభావాన్ని పెంచుకోవాలి, మా యొక్క ప్రభావాన్ని ఖచ్చితంగా చూపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో భాగంగా అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం, మరొక వైపు సర్పంచ్లను కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం, మరొక వైపు ఇప్పుడు రాబోయేటువంటి ఎంపీటీసీ డిప్యూటీసీలను కూడా కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం, ఇట్లా ఒక ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ వస్తా ఉన్నాం. దానిలో భాగంగానే జిహెచ్ఎంసీలో కేవలం గతంలో 2 సీట్లు అంటే 2 సీట్లే ఉన్నటువంటి జిహెచ్ఎంసీని ఖచ్చితంగా ఇప్పుడు 300 వార్డులుగా మార్చినటువంటి నేపథ్యంలో 3 కార్పొరేషన్లను కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలి. ఒకవేళ మజ్లిస్ తో పొత్తులోకి వెళ్తే మాత్రం ఒక కార్పొరేషన్ మినహాయించి మిగిలినటువంటి 2 కార్పొరేషన్లను కూడా దక్కించుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు పోతున్నట్టుగా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ ముందుకు పోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే ఒక 100 రోజుల ప్రణాళిక, మార్చి నుంచి జూన్ వరకు 100 రోజుల ప్రణాళికను అయితే పెట్టుకోవడం జరిగింది. 100 రోజులలో ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే గుంతలు ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, కొత్తగా వేయాల్సినటువంటి రోడ్లు కానివ్వండి, లేదు అంటే ఈ యొక్క వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలను ఖచ్చితంగా మార్చాల్సిందే అన్నటువంటి ఒక నిశ్చయం. ప్రధానంగా మనము ఎప్పుడు చూస్తూ ఉంటాం, చిన్న వర్షం పడ్డా హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమవుతుంది, ఇది ఎక్కడికక్కడ డ్రైనేజ్ ఉప్పొంగుతున్నది. 100 రోజుల యాక్షన్ ప్లాన్ అంటే జూన్ నెలలో మంచిగా వర్షాలు మొదలైనటువంటి సమయం. ఆ టైంని ఎందుకు టార్గెట్ పెట్టుకుంది అనుకోవచ్చు? అంటే ఆ లోపల అన్ని రిపేర్ చేసే అవకాశం ఉందా? అంటే ఓటర్లను వశపరుచుకునే ప్లాన్ అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఎండాకాలంలో ఏదైనా కానివ్వండి, శానిటేషన్ వర్క్స్ అనేటివి ఈజీగా పూర్తి అయిపోతాయి. వర్షాలు ఒకవైపు పడతా ఉంటే ఈ యొక్క మరమ్మతులు ఒకవైపు చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ పనులు ఎంత చేసినప్పటికీ కూడా అవి నాసిరకంగానే పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎండ అనేది ఉన్నప్పుడు ఈ యొక్క పనులను పూర్తి చేయాలన్నటువంటి ఒక ఆలోచన అనుకోవచ్చు. మరొక వైపు అవి ఎక్కువ కాలము ఇట్లా కనబడేట్లాగా ఉండాలి అంటే ఖచ్చితంగా దీన్ని ఎండాకాలంలో చేసేయాలి. మార్చి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క సమయాన్ని వాడుకోవాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా ఉన్నారు. దాంతో పాటుగా ఈ యొక్క ఎండాకాలంలో చేయడం వలన దాంతో పాటుగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఫిబ్రవరి 10వ తారీఖున ఇప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి టర్మ్ అయిపోయింది. కొత్త టర్మ్ కొత్తగా మళ్ళీ పాలకవర్గాలు రావాల్సినటువంటి సందర్భం. ఇదే కారణంలో 150 నుంచి 300 వార్డులకు పెంచుతూ ఇప్పటికే గెజెట్ కూడా విడుదల చేసినటువంటి సందర్భం, దానికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపినటువంటి సందర్భం. ఇక 300 వార్డులను
150 ఒకవైపు, 75 ఒకవైపు, ఇట్లా మొత్తం 3 కార్పొరేషన్లు చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక వీటికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి విమర్శలను కూడా బేరుజు వేసుకొని ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం అయితే చేస్తా ఉంది. ఇక ఖచ్చితంగా జిహెచ్ఎంసీని 3 భాగాలుగా చేసిన 2 భాగాలను మాత్రం 2 కార్పొరేషన్లు మాత్రం ఖచ్చితంగా దక్కించుకోవాలనేటువంటి ఒక నిశ్చయంతోనైతే ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ప్రణాళికలు కూడా రచిస్తున్నటువంటి సందర్భం. మజ్లిస్తో పొత్తులో వెళ్తే ఎట్లా పోవాలి, మజ్లిస్తో పొత్తు లేకుండా వెళ్తే ఎలా వెళ్ళాలి, దాంతో పాటుగా మేయర్ అలాగే డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి విషయంలో ఎలా అడుగులు వేయాలి, ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శలను ఎలా తిప్పుకొట్టాలి, ఇవన్నీ ఆలోచన కూడా చేస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక బలం అయితే కనబడతా ఉంది. బీజేపీ నుంచి బహిష్కరించబడ్డటువంటి రాజా సింగ్ మినహాయించి, అలాగే కాంగ్రెస్ పార్టీకి కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి శ్రీ గణేష్, దాంతో పాటుగా జూబ్లీస్ లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ మినహాయించి ఎవరు కూడా లేనటువంటి సందర్భం. మరొక వైపు ఎంఐఎం కు మాత్రము 7 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 12-13 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ బలంగా కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా బలంగా కనబడతా ఉంది. కాబట్టి ఆ క్యాడర్ ను కూడా తట్టుకొని కాంగ్రెస్ పార్టీని జిహెచ్ఎంసీ మేయర్ పీఠం దక్కించుకోవాలనేటువంటి, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లు చేస్తే 3 కార్పొరేషన్లకు సంబంధించిన మేయర్ పీఠాలను దక్కించుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి 100 రోజుల యొక్క ప్రణాళికను కూడా రూపొందిస్తా ఉన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా రోడ్లు, అలాగే డ్రైనేజీలకు సంబంధించినటువంటి మరమ్మతులు, అలాగే వివిధ రకాలైనటువంటి శానిటేషన్ వర్క్స్ ను కూడా పూర్తి చేయనున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మొత్తం మీద కొత్త రోడ్లను కూడా వేయడానికి కూడా ఆలోచనలు చేస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతా ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ముషన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సో అధికార కాంగ్రెస్ పార్టీ ఇటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అనేక వ్యూహాల్ని రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. 3 నెలల ముందుగానే ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో తన పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. గతంలో 4 సీట్లు కాస్త 44 సీట్లకు సొంతం చేసుకున్నటువంటి బీజేపీని, అదేవిధంగా బీఆర్ఎస్ బలాన్ని తిప్పికొట్టే విధంగా సో 2 సీట్లకే గతంలో జిహెచ్ఎంసీలో పరిమితమైనటువంటి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్లో పట్టును కోల్పోవద్దు, గ్రేటర్ హైదరాబాద్లో తన పట్టును సాధించాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈ 100 డేస్కి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, ఈ 2 స్థానాలు తప్ప గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. సో ఈ 2 స్థానాలు మినహా మిగతా స్థానాలని కూడా మరి కైవసం చేసుకోవాలి, అక్కడ కూడా తన పాగా వేయాలంటే ఏకైక లక్షణం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లే ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ని ఇప్పటికే 3గా డివైడ్ చేసింది. ఒకటి సైబరాబాదు కార్పొరేషను, మల్కాజ్గిరి కార్పొరేషను, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అంటే 3 కార్పొరేషన్లుగా డివైడ్ అయింది. కాబట్టి ఈ 3 కార్పొరేషన్లో తన మార్కులు చూపించాలంటే ఈ యాక్షన్ ప్లాన్ని 3 నెలల ముందే మొదలు పెట్టాలి. ఎలా మొదలు పెట్టాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటిని ఎలా షార్ట్అవుట్ చేయాలి, వాటిని సమస్యలకి పరిష్కారం చూపించిన తర్వాత ఎన్నికలకు పోతే ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుందని ఒక యాక్షన్ ప్లాన్ తోటి అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. సో ఇప్పటికీ ఎక్కడైతే డ్రైనేజీలు పొంగుతున్నాయో, ఎక్కడైతే నాలాలు కబ్జా గురవుతున్నాయో, ఎక్కడైతే రోడ్లు మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉందో, ఎక్కడైతే స్ట్రీట్ లైట్ల ఇబ్బంది ఉందో, శానిటైజేషన్ ఇబ్బంది ఉందో, ఎక్కడైతే చెత్త పేరుకుపోతుందో, వీటన్నిటినీ అధికారులు ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేస్తూ ఉండాలి. ఎక్కడైనా చెత్త కనిపిస్తే ఖచ్చితంగా అధికారులను డిస్మిస్ చేస్తాం, వారి మీద యాక్షన్ తీసుకుంటామంటూ ఇక నగర పురపాలక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఒక రకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో నగర పురపాలక సంస్థల మీద, అంటే ప్రధానంగా ఈ 3 కార్పొరేషన్ల మీద అధికార కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందనేటువంటి అంశం చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. సో చూద్దాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 నెలల ముందే పెట్టినటువంటి ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఎన్నికలు జరిగితే ఎటువంటి ఫలితాలని కైవసం చేసుకోబోతుంది. తాజాగా జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ అదే రీతిలో మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతుందా? ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ అధికారులు ఎంతవరకు అమలు చేయగలుగుతారు, ఎంతవరకు నగరవాసుల్ని మరి 100 రోజుల యాక్షన్ ప్లాన్ సాటిస్ఫై చేయగలుగుతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.